శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 6th చాప్టర్లో 15th శ్లోకా నుంచి ఇక్కడ ఆ మహాప్రళయ కాలంలో సద్బ్రహ్మ యొక్క ఆ సత్తు అలాగే ఎలా నిర్గుణ నిరాకార అయిన ఆ పరమాత్మ ఎలా ప్రకటింపబడ్డాడు, అలాగే తన స్వరూపంతో కూడుకున్నవన్నీ కూడా ఎలా అయితే అంబిక తత్వం అవన్నీ కూడా ఎలా ప్రాదుర్భవించాయి అని వివరిస్తూ ఇక్కడ చెప్తూ పరబ్రహ్మ విషయంలో ఎప్పుడైతే సృష్టికి మూలమైన కల్ప వికల్పాలన్నీ కూడా ఆ పరమాత్మ అన్నవాడు అంతా ఉంటున్నవాడు, ఎప్పుడూ ఉంటున్నవాడే, కాకపోతే అవ్యక్తంగా ఉంటున్నాడు. ఆ అవ్యక్తంలోంచి వ్యక్తమవుతున్నాడు. అవ్యక్తంలోంచి వ్యక్తం అవ్వటానికి కూడా వెంటనే ఏమీ జరగట్లేదు. అయితే ఇక్కడ ఇది జరిగేవన్నీ కూడా పరబ్రహ్మ విషయంలో జ్ఞానము అజ్ఞానము, ఎలా అయితే యుక్త అయుక్త వ్యక్త అవ్యక్తలాగా ఇక్కడ ఏది సత్యమో అది తెలియకపోవటం అజ్ఞానం, ఆ పరమ సత్యాన్ని ఆ తత్వాన్ని తెలుసుకోవటమే జ్ఞానము. అందుకు ఇక్కడ జ్ఞాన అజ్ఞానయుక్తంగా నిండిపోయిన ఈ విధంగా వికల్పం చెయ్యబడ్డాడు. అంటే సంకల్పం చేసుకుని ఆ సంకల్పానికి మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ తానే ఉద్భవించటానికి, సృష్టిని మళ్ళీ ఆ ప్రక్రియగా మొత్తం కొనసాగించటానికి అమూర్తినా స్వమూర్తిశ్చ తేనా కల్పి స్వలీలయ సర్వేశ్వర్య గుణోపీత సర్వజ్ఞానమయీ శుభ. ఆ నిరాకారైన పరమాత్మ మళ్ళీ ఆకారాలు తీసుకున్నాడు. ఎందు తన లీలాశక్తి ద్వారా, తన ఒక్క మూర్తితో మళ్ళీ కల్పన మాత్రం ద్వారా సంపూర్ణమైన ఐశ్వర్యాల గుణాలతో సంపన్నంగా, అందుకే ఇక్కడ శుభమయ మంగళకరమైనది, సర్వుల్లో కూడా శ్రేష్టమైనది, పైగా గుణాలతో చక్కగా సంపూర్ణంగా ఉన్నది. సర్వగా సర్వరూపాచ సర్వదృక్ సర్వకారిణి సర్వైకా వంధ్య సర్వదా సర్వదా సర్వ సంస్కృతి. అంటే సర్వగా ఎప్పుడూ ఉంటున్నవాడు, అలాగే సర్వరూప అన్ని రూపాల్లో ఉన్నవాడు తానే. అందుకని ఇక్కడ సంపూర్ణంగా అన్నిటిలో సంపన్నంగా ఉండి, పైగా ఎప్పుడు జ్ఞానమయంగా, జ్ఞానానికి తావులేదు, మంగళకరమైన స్వరూపము అంతా వ్యాపించి ఉన్నది. పైగా అంతా వ్యాపించి ఉన్న దాంట్లో మళ్ళీ ఈ చరాచర జీవరాశ రూపంలో ఉన్న ప్రతిదాని రూపానికి కారణమైన వాడు, అందుకే సర్వదర్శిని, అన్నీ దర్శించగలడు, అన్నిటికీ కారణమైన వాడు, అందుకే సర్వకారిణి. పైగా ఇది ఎప్పుడు సర్వదా ఎప్పుడూ కూడా, పైగా అందరికీ మూలమైనవాడు, అన్నిటికీ ఆధారమైనవాడు, కాబట్టి అందరూ పూజింపదగినవాడు, అందరూ నమస్కరించదగినవాడు, అందరూ కొనియాడదగినవాడు. నిరాకార అయిన పరమాత్మ తన లీలాశక్తి ద్వారా ఒక ఆకారాన్ని కల్పన చేశాడు. అందుకే అది అన్నిటితో సంపన్నంగా ఉన్న శుభస్వరూపము. ఈ శుభస్వరూపం అన్నది ఇక్కడ మళ్ళీ అన్నీ ప్రసాదించగలేది, సంపూర్ణంగా ఇది ఇస్తుంది అది ఇవ్వదు అంటానికి వీలు లేకుండా, అందుకే అన్నిటికీ మూలమై అన్నీ ఇవ్వదగినది, అందుకే అన్నిటికీ కేంద్రంగా ఉన్నది, ఎక్కడి నుంచి అయితే అన్నీ లభిస్తాయి. పరికల్పయేతి తామూర్తిమైశ్వరీం శుద్ధరూపిణి అద్వితీయ మనానందం సర్వభాసాం చిదాత్మకం. ఆ శుద్ధ రూపము అంటే వికారాల రహితంగా ఉన్నవాడు, ఆ ఈశ్వరమూర్తి కల్పనతో ఎప్పుడైతే తన నుంచి తానే అలా ఉద్భవించాడో అది చాలా అద్భుతీయంగా ఉన్నది. అనాదిగా ఉంటున్నవాడు ఒక రూపాన్ని తీసుకుని వ్యక్తమయ్యాడు, అవ్యక్తంలోంచి తానే మళ్ళీ ప్రకటింపబడ్డాడు. అందుకనేది ఐశ్వర్యాలతో నిలయంగా ఉన్నది, అద్వితీయంగా ఉన్నది, పైగా అనాదిగా ఉన్నది, ఎప్పటి నుంచో ఉంటున్నవాడే, పైగా ఎంతున్నాడు, అనంతంగా ఉన్నాడు, సమస్తానికి వెలుగులు ప్రసాదిస్తూ చిన్మయంగా ఉన్నాడు, అన్నిటికీ మూలమైన వాడు, సర్వవ్యాపి, పైగా అవినాశి పరబ్రహ్మ. అంతర్ధతే పరాఖ్యం యద్ బ్రహ్మ సర్వగామవ్యయం అమూర్తే యత్పరాఖ్యం వై తస్య మూర్తి సదాశివః. అవార్చీనాః పరాచీనా ఈశ్వరం తం జగద్బుధాః. ఈ మూర్తి ఏదైతే తన నుంచి తానే వ్యక్తమయ్యాడో ఆ సదాశివుడు ఎప్పుడూ ఉంటున్నవాడు, అంటే అది మనం వర్ణించటానికి వీలు కాని అంటివాడు, ప్రాచీనుడు. అందుకే విద్వాంసులు ఆయన ఏమని పిలుస్తారు అంటే ఈశ్వరుడు అని పిలుస్తారు.
ఎప్పుడు ఉంటున్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు ఒక్కడే. ప్రాచీనంగా ఉన్నవాడు, అన్నిటికీ ఈశ్వరత్వం, అధికారం కలిగి ఉన్నవాడు, అన్నిటికీ ఉనికికి, స్థితికి కారణమైనవాడు. శక్తిస్తధీకలీనాపి స్వైరం విహరతా తనుః స్వవిగ్రహాత్ స్వయం సృష్టా స్వశరీరాన పాయిని. ఆ సమయంలో ఎలా ఉన్నాడు? ఒక్కడే ఉన్నాడు. ఒంటరిగా స్వేచ్ఛగా అంతా, అంటే తన నుంచి తానే ఉద్భవించి తానే ఒంటరిగా అంతా విహరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ, పరమేశ్వరుడు. అలా ఒక్కడే స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్న అదే సమయంలో ఆ సదాశివుడు తన ఒక్క శరీరం నుంచే, తన ఒక్క స్వరూపాలతో అక్కడ ఒక శక్తిని సృష్టించాడు. తన ఒక్క అంగాలతో తన ఒక్క శరీరం నుంచి సృష్టించాడు. అందుకే దాన్ని శ్రీ అంగము అంటారు. అప్పుడు ఈ శరీరం నుంచి అంటే అప్పుడు దాకా ఇదే శరీరంలో ఉన్నది, అప్పుడు ఈ శరీరం నుంచి విడిపడి ఇంకో రూపంలో వ్యక్తమైంది ఆ శక్తి స్వరూపము. ప్రధానం ప్రకృతిం తాం చ మాయాం గుణవతి పరాం బుద్ధి తత్వస్య జనని మాహుర్వికృతి విర్చితాం. పరాశక్తి, పరమేశ్వరుడి నుంచి ఉద్భవించిన ఆ శరీరం నుంచి ఆవిడ పరాశక్తి. ప్రాకృతి, పైగా ఎవరు? గుణవతి, మాయా. ఆ బుద్ధి తత్వానికి జనని, వికారరహితంగా. ఎందుకంటే ఈయన స్వరూపం నుంచే ఉద్భవించింది, కానీ ఈయన ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలాగే ఉంది. అందుకని ఆ పరాశక్తి ఎలా ఉంది? గుణమయంగా, గుణవతి, పైగా మాయా, బుద్ధి తత్వానికి మూలమైనది, వికారరహితంగా ఉన్నది. సా శక్తిరంబికా ప్రోక్త ప్రకృతి సకలీశ్వరి త్రిదేవ జననీ నిత్య మూల కారణమిత్యుత. ఆ శక్తే అంబిక. ఇక్కడ ప్రకృతి, అలాగే సర్వేశ్వరి అని మూడు, త్రిదేవ జనని. ఎలా అయితే ఈయన త్రిమూర్తులుగా మారానో ఆవిడ కూడా త్రిశక్తులుగా మారింది. పైగా ఎప్పుడు ఉంటుంది? నిత్య, ప్రతిదానికి మూల కారణం ఆ పరమాత్మే. అందుకే మనకి చాలా స్పష్టంగా ఆదిశంకరాచార్యులు రాసిన ఆ సౌందర్యలహరి తీసుకున్న మొదటి శ్లోకం అదే, శివశక్తేక యుక్త. ఇక్కడ ఆది నుంచి ఉన్న ఆ పరమాత్మ ఈ మయంగానే ఉన్నాడు, శక్తియుక్తంగానే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ప్రకటింపబడి పక్కకి విడిగా ఒక రూపం కలిగినంత మాత్రాన మళ్ళీ విడదీయటానికి వీలుగా వీళ్ళెక్కడ వాళ్ళిక్కడ అన్నట్టుగా కాదు ఇది. అంతా వ్యాపించి ఉన్నారు, ఎప్పుడూ ఒకటై ఉన్నారు, విడతీయటానికి వీలు కానటువంటి వాళ్ళు ఆ శక్తి. అందుకే మూడు, మూడుకి మూలము. ఇక్కడ ఎలా అయితే త్రిమూర్తులు అయ్యాడో అక్కడ కూడా తను త్రిదేవిగా అయ్యింది, మూడు దేవతా స్వరూపాలుగా. అన్నిటికీ మూలకారము, నిత్యమైనది ఆ శక్తి పరాశక్తి. అస్య అష్టౌ భుజాశ్ చాసన్విన్ విచిత్రవదనా శుభా రాకా చంద్ర సహస్రస్య వదనే పాశ్రా నిత్యశః. సదాశివ ద్వారా ఆ శరీరం నుంచి ప్రకటింపబడిన ఆ శక్తి ఎలా ఉంది అంటే 8 భుజములతో ఉన్నది, పైగా శుభ లక్షణాలతో ఉన్నది, సద్గుణాలతో ఉన్నది, పైగా శోభ అన్నది చాలా విచిత్రంగా ఉన్నది. ఆ ముఖమండలంలో ఎక్కడ పూర్ణంగా ఉన్నది. అందుకే ఎలా ఉందంటే ఒక 1000 చంద్రుడు ఉంటే ఎలా ఉంటుందో ఆ కాంతిలాగా ఉన్నది. అంటే ఆహ్లాదకరానికి ప్రతీక చంద్రుడు. అందుకే ఇక్కడ ఆ మూల కారణమైన ఈ శక్తి 8 భుజములతో ఉంది, సకల శుభలక్షణాలతో ఉంది, శోభాయమానంగా ఉన్నది. తన ముఖం అన్నది ఇంత కాంతి ధరించి ఉన్నట్టుగా ఉన్నది. నానాభరణ సంయుక్త నానాగతి సమన్విత నానాయుధధరా దేవి పుల్ల పంకాజలోచన. ఇలా ఎన్నో రకాల ఆభూషణాలు. ఆభూషణాలు అంటే ఇవి కాదు, సృష్టిలో ఉన్న గ్రహాల దగ్గర నుంచి నక్షత్రాలు ప్రతిదీ ధరించి ఉన్నాడు పరమాత్మ. ఆయన ధరించి ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో అవి ఉండగలుగుతున్నాయి. ఇలా ఆ శ్రీర అంగములతో శోభాయమానంగా ఉండి ఇన్న ఆభూషణాలతో ఉండి ఆ శోభను ఇంకా ఇంకా పెంచుతున్నట్టుగా ఉన్నది. నానా రకాలుగా, అంటే ఇంక ప్రతిదానికి మూలమై ఉన్నది. ఆ ఆభరణాలే కాకుండా ఆ దేవి ఎన్నో రకాల అస్త్రశస్త్రాలు ధరించి ఉన్నది. ఆమె తెరిచిన నేత్రాలు వికసించిన కమలాలులాగా ఉన్నాయి. అచింత్య తేజసాయుక్త సర్వయోని సముద్యత ఏకాకిని యథా మాయా సంయోగ చాప్యనీకిక. ఇక్కడ ఆ యోగమాయ ఆమె. అందుకుని ఆ తేజస్సు అన్నది కళ్ళకి మిరుమిట్లు గొలిపేలాగా ఉన్నది. పైగా అందరికీ జన్మనిచ్చేది, నిరంతరము ఉద్యమశీలగా ఉంటుంది.
అందుకే ఒక్కతే అయినప్పటికి కూడా ఆ మాయ సంయోగం వల్ల అనేకమవుతుంది. పరః పుమానీశ్వరः సా శివः శంభురనీశ్వరः శీర్షే మందాకినీధారి బాలచంద్ర శ్రీలోచనః. ఇక్కడ సదాశివ పరమపురుషుడు, ఇక్కడ పరమ ప్రాకృతి పరాశక్తి. ఇక్కడ ఈశ్వర శివ శంభు అని ఎలా అయితే అనీశ్వర అని కూడా అంటాం. ఇక్కడ ఆకాశం ఆయన ఎలా అయితే ఆ రూపాన్ని వర్ణించేటప్పుడు సదాశివుడు ఒక శరీరం మీద ఏముంటాయి అంటే ఆకాశగంగా తన ఒక శిఖ మీద ఉంటుంది, తల మీద ఆకాశగంగని ధరించి ఉన్నాడు. అలాగే ఆ రేఖాచంద్రుని శోభాయమానంగా కూడా తను ధరించి ఉన్నాడు. పంచవక్త్ర ప్రసన్నాత్మ దశబాహుస్త్రిశూలధృక్ కర్పూర గౌర సుసితో భస్మోద్ధూళిత విగ్రహ. అలాగే 5 ముఖములుగా పంచముఖాలుగా ఉన్న, అలాగే ఎప్పుడు కూడా ఆనందంగా సచ్చిత్ ఆనంద స్వరూపము. ఈయన మళ్ళీ 10 చేతులతో ఉన్నాడు, త్రిశూలాన్ని ధరించి ఉన్నాడు. అలాగే ఆయన శ్రీయంగాల్లో కర్పూరంతో అంత తెల్లగా శ్వేతవర్ణంలో ఉన్నాడు. పైగా శరీరం అంతా కూడా ఏం ధరించి ఉన్నాడంటే భస్మాన్ని లేపనంగా ధరించి ఉన్నాడు. యుగపశ్చాతయా శక్త్యా సాకం కళ్యాణరూపిణ శివలోకమిదం క్షేత్రం నిర్మితం తేన బ్రహ్మణ. కాలరూపం అదే సమయంలో ఆ శక్తితో శివలోక ఆ క్షేత్రంలో నిర్మాణం చేసి, అంటే ఇక్కడ తానే ఒక రూపంలో ప్రకటింపబడి మళ్ళీ తన నుంచే పరాశక్తి ఉద్భవించి ఆవిడే జగదంబిక. అదే సమయంలో శక్తికి నాదుడైన ఈ శివలోకాన్ని అన్న క్షేత్రాన్ని నిర్మించారు. శివశక్తియుక్తంగా ఆ శివలోకంలో నివసించేలాగా విరాజమానుడుగా ఎప్పుడూ ఆ క్షేత్రంలో ఉంటాడు. అందుకని ఆ క్షేత్రాన్ని నిర్మించారు. తదేవ కాశీకేత్యేతత్ ప్రోచ్యతే క్షేత్రముత్తమం పరం నిర్వాణ సాంఖ్యానాం సర్వోపరి విరాజితం. అన్ని క్షేత్రాల్లో కూడా పరమాత్మ సర్వవ్యాపి అంటే అంతా ఉన్నాడు. అయితే ఇక్కడ విశేషంగా ఉత్తమమైన క్షేత్రం అన్నది కాశీ అంటారు. అది పరమ నిర్వాణంతో మోక్షస్థానము అంటారు. అందుకే అక్కడ విరాజమానుడుగా ఎప్పుడూ ఆ క్షేత్రంలో మోక్షాన్ని ప్రసాదించేవాడు. సకలానికి అతీతంగా ఎప్పుడూ అక్కడ విరాజమానంగా విశేషంగా ఆ ప్రదేశంలో ఉంటాడు. తాభ్యాం చ రమమాణాభ్యాం మనోరమే పరమానంద రూపాభ్యాం పరమానంద రూపిణం. ఇక్కడ శివ శక్తి ఇద్దరూ కలిసి ఎలా అయితే ఇద్దరు ఒక రూపాలు ధరించారు, ఆ పరమానంద స్వరూపులైన ఈ శివశక్తి రూపాలు ఇద్దరూ కూడా ఆ క్షేత్రమైన కాశీలో నిత్యము ఎప్పుడూ నివాసం ఉంటారు. అందుకే అది పరమ ఆనంద రూపంలో ఉంటారు అక్కడ. మళ్ళీ ముని ప్రళయకాలేపీన తత్క్షేత్రం కథాచన విముక్తం హి శివాభ్యాం యద విముక్తం తతో విదుహు. కాశీపురంలో అది వాళ్ళిద్దరూ ఎప్పుడు ఉంటారు. అలాగే ప్రళయకాలంలో కూడా అదే క్షేత్రంలో దాని సాన్నిధ్యంలోనే, అందుకే వాళ్ళకి ముక్తి. అందుకే విద్వాన పురుషులు అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు ఆ క్షేత్రాన్ని. విశేషంగా అంటే అక్కడ ప్రళయమైనప్పుడు సకలం వెళ్ళిపోతుంది, ఏది మిగలదు. కానీ ఈ కాశీ క్షేత్రంలో ఎప్పుడూ విడవకుండా ప్రళయం రాని ఇంకొకటి రాని, ఎలా అయితే అవ్యక్తంగా ఎప్పుడూ పరమాత్మ ఉంటున్నాడు, ఈ క్షేత్రంలో ఎప్పుడూ అలానే ఉంటాడు. అందుకే క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు. ప్రళయం వచ్చినా సరే ఆ శివశక్తియుక్తంగా ఎప్పుడు అక్కడ నివాసంగానే ఉంటాడు. అస్యానందవనం నామ పురాకారి పినాకిన క్షేత్రస్యానందహేతు వాధా విముక్తామనంతరం. అందుకే ఈ క్షేత్రము ఆనందమయము. విద్వాంసులైన వాళ్ళు అందుకే ఈ క్షేత్రాన్ని పీనాకదరి అయిన పరమేశ్వరుడు క్షేత్రంగా ఆనందవనము అన్న పేరు కూడా పెట్టారు. అందుకే ఇది అవిముక్తము అన్న పేరుతో కూడా ఆనందమయము అని, అవిముక్తం అని ఈ 2 పేరులతో కూడా అక్కడ ప్రసిద్ధి చెంది ఉన్నది. అతానందవనే తస్మిన్ శివయో రమమాణయోః ఇచ్చేత్యా భూత్ సురేశ్రైః సుజ్జః కో అప్యపరః కిల. అందుకే ఓ దేవర్షి పార్వతి
ఈ శంకరులు ఒకనాడు ఆనందవనంలో అలా విహరిస్తే సమయంలో వాళ్ళ మనసులో ఎవరినైనా రెండో పురుషుని సృష్టించాలన్న కోరిక మళ్ళీ అంటే ఆయనకి సంకల్పం కలిగి ఆయన నుంచి ఆయనే ఉద్భవించి మళ్ళీ ఒక్కడే విహరిస్తున్న సమయంలో మళ్ళీ తన శరీరం నుంచే మళ్ళీ ఆ శక్తిని ఇంకొక రూపాన్ని ప్రసాదించటం మళ్ళీ ఇప్పుడు ఇద్దరే విహరిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక రూపాన్ని సృష్టించాలన్న కోరిక కలిగింది ఇద్దరికి. యస్మిన్ యస్యా మహాభారమావాం స్వాస్వైరచారిణ్యో నిర్వాణధారణం కుర్వః కేవలం కాశీశాయినో. ఇలా ఎప్పుడైతే భావన కలిగిందో ఆ భావనకి తగ్గట్టుగా సృష్టి కొనసాగించాలి. పైగా ఇప్పుడు ఎవరినైతే సృష్టిస్తామో తన సృష్టిని కొనసాగించాలి. ఆ భారాన్ని కూడా తన మీద పెట్టాలి. మన ఇద్దరం మాత్రం కాశీలోనే స్వేచ్ఛగా విహరిద్దాము. ఆ నిర్వాణ అన్నది తన ఆధీనంలో మనం పెట్టుకుందాం. అంటే ఇక్కడ మన మూలంగా ఈ కార్యం జరుగుతుంది, అది మన ఆధీనంలో ఉంటుంది. కానీ ఈ కార్యాన్ని చేసేవాడు ఇంకొకడు. మనం మాత్రం ఇచ్ఛానుసారంగా ఇక్కడ చక్కగా ఇదే కాశీక్షేత్రంలో ఉందాము అని. స ఏవ సర్వా కురుతాం స ఏవ పరిపాతు చ స ఏవ సంవృణోత్వంతే మదనుగ్రహత సదా. పైగా ఎవరినైతే పురుషుణ్ణి సృష్టిస్తున్నామో మన అనుగ్రహంతో సృష్టిని తను చేసేస్తాడు. అలాగే పోషణ అది పరిపాలించాలి కదా, తర్వాత మళ్ళీ సంహారం కూడా చెయ్యగలిగేలాగా. అంటే సృష్టి చేయటము, పోషణ చేయటము, మళ్ళీ చివరన సంహారం, ఈ మూడు ప్రక్రియలు జరగాలి. చేత సముద్రమాకుచ్య చింతా కల్లోలలోలితం సత్వరత్నం తమోగ్రాహం రజో విద్రుమవల్లితం. మనస్సులో ఎప్పుడైతే భావన వచ్చిందో ఇంకొక పురుషుడిని సృష్టించాలి, ఆ సృష్టించిన పురుషుడు మళ్ళీ సృష్టిని, పాలనని, మళ్ళీ సంహారాన్ని, ఈ మూడు బాధ్యతలు తను తీసుకోవాలి అని. ఈ చిత్తం అన్నది అందుకే ఒక మహాసముద్రం లాంటిది. ఎలా అయితే అలలన్నవన్నీ వచ్చిపోతూ ఉంటాయి, మనస్సు చంచలత్వంతో కూడుకుని ఉన్నది. ఇందులో సత్వగుణమన్న రత్నాలు ఉంటాయి, అలాగే తమోగుణ రూపమైన మళ్ళీ ఈ ముసళ్ళు కూడా ఉంటాయి. రజోగుణంలో కూడా అంటే ఈ రజోగుణ తమోగుణ గుణాతీతంగా ఉన్న ఈ సృష్టిలో ఎలా అయితే మనకి ఈ రజోగుణాన్ని వచ్చేసరికి మనకి ముత్యాలతో చెప్పారు, అలాగే తమో గుణాన్ని వచ్చేసరికి ముసలితో చెప్పారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ మనస్సులో చంచలత్వానికి లోబడటానికి. అంటే నువ్వు ఏ గుణానికి సాత్విక గుణం అన్నది రత్నాలతో అంటే చాలా అమూల్యమైనది, తమో గుణానికి లోబడకూడదు. అలాగే రజోగుణానికి కూడా లోబడకుండా ఉండాలి. ఆ రజోగుణం కూడా ఎటువంటిది అంటే అది కూడా ఒక ముత్యం లాంటిది. ఈ విశాలమైన చిత్తంలో చంచలత్వంతో ఈ మూడు గుణమయంగా ఉంటాయి. యస్య ప్రసాదాతిష్టావః సుఖమానందకాననే పరిక్షిప్త మనోవృత్తో బహిషిచ్చింతాతురే సుఖం. ఈ విశాలమైన ఈ సంసారమన్న ఈ సముద్రంలో మనమిద్దరము కూడా ఆనందంగా మనం కాశీలో ఉందాము. దీన్ని చక్కగా కొనసాగించటానికి, సృష్టి చేయటానికి ఒక పురుషుణ్ణి మనము సిద్ధపరుద్దాము. మనస్సులో అలజడిప్రాయంగా ఉన్నప్పుడు, గుణమయంగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే అది దుఃఖప్రాయంగా ఉంటుంది సంసారము. అయితే ఇక్కడ అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మ, అందుకే గుణాతీత సర్వాతీత అంటూ ఉంటాం. ఇక్కడ శివశక్తికి యుక్తంగా వాడు ఎప్పుడు అంటే ఆ గుణాతీతమైన పరమాత్మ అవ్యక్త రూపంలో అలా అయితే శుద్ధంగా ఎలా అయితే ఉన్నాడో మళ్ళీ తన నుంచే మాయ, తన నుంచే ప్రకృతి మళ్ళీ సృష్టి కొనసాగించడానికి మళ్ళీ తన నుంచే తానే ఒక రూపాన్ని తీసుకుని మళ్ళీ తన నుంచే ఇంకో రూపాన్ని ప్రకటింపజేసి ఆ రూపానికి మళ్ళీ ఈ భారాన్ని అప్పజెప్పేసి మనం మాత్రం సుఖంగా కాశీక్షేత్రంలో ఆనందవనంలో ఎప్పుడూ నివసిద్దాము. మన మనోవృత్తులన్నీ చెయ్యటానికి ఇక్కడ ఈ పురుషుణ్ణి ఎవరైతే సృష్టిస్తామో ఆ పురుషుడు ఆ భారాన్ని వహిస్తాడు. మనం మాత్రం సుఖంగా కాశీలో ఆనందంగా నివసిస్తాము, ఎటువంటి కూడా మనకి బాధలు లేకుండా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈ సంసారం అన్న భవసాగరంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి అల్లకల్లోలం ఉంటూనే ఉంటుంది. మనోవృత్తులు అన్నవి దేనికో దానికి లోబడుతూనే ఉంటాయి. బాహ్య ప్రపంచాల బాధలతో మనకి పని లేకుండా మనం అక్కడ ఉన్నాము. ఈ పురుషుడిని ఎవరైతే సృష్టిస్తున్నామో ఆ భారాన్ని ఆ పురుషుడు వహిస్తాడు అని. సంప్రధార్యేతి స
చక్రే దశమాంగే సుధాసవం. ఇలా ఆ సంకల్పంతో ఇలా నిశ్చయానికి వచ్చిన తర్వాత శక్తితో కలిసి సర్వవ్యాపి అయిన ఆ పరమేశ్వరుడు తన ఎడమ భాగం నుంచి ఒక 10వ వంతు ఆ 10వ అంగుళం అంగాన్ని దాని నుంచి మళ్ళీ ఒక్కసారిగా దాన్ని కేంద్రీకరించినప్పుడు వెంటనే అక్కడి నుంచి ఒక రూపం వామ భాగం నుంచి అక్కడి నుంచి అమృతమయం అన్నది అక్కడి నుంచి వచ్చింది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 6 చాప్టర్లో 37 శ్లోక సంపూర్ణం.